కొంతమంది తాగుడుకు బానిసైనా ఇంటి యజమానుల గురించి చెప్దామని వచ్చిన. ఒక్కసారి ఆలోచించినవా? ఆడోడైతే తాగిపిత్తుండో తినిపిత్తుండో ఆ నీళ్ళేమో పెద్దగా అవుతుంది. ఆడు పని చేయించుకుంటుండో ఆ నీళ్ళు పెద్ద చేసుకుంటుండో. నీళ్ళు నువ్వు తాగచ్చి నువ్వు వీధిలా నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని తిడుతుండో. ఒక్కసారి ఆలోచించినవా? వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో. మా తండ్రికి ఇట్లా అయిపోయే, నా భర్తకి ఇట్లా అయిపోయే అని వాళ్ళు ఎంత బాధపడాలి. నువ్వు ఓడైతే నీకు తాగిపిచ్చిండో ఆనికే నీ పెళ్ళని చులకలుగా కనబడుతుంది. నువ్వు తాగుడుకు బానిస అయితే నీ భార్య వేరేటోళ్ళకి కూడా చులకలుగా కనబడుతుంది. అది అవసరమా? ఇక్కడ ఓల విలువలు పోతున్నాయి. వాళ్ళ కుటుంబం ఎంత, నీ కుటుంబం ఎంత బాధపడాలి. ఒక్కసారి ఆలోచించినవా? 10 మందిలకు పోతే నీ పిల్లలకి ఏమనిపించాలి? మా తండ్రికి ఇట్లా అయిపోయా అని. వాళ్ళ తండ్రి వాళ్ళ పిల్లలేమో మంచిగా ఎదిగిపోతారు. నీ పిల్లలకి ఎంత బాధ అనిపించాలి? ఒక్కసారి ఆలోచించినవా? ఇకనైనా తాగుడుకు బానిస అయితే బంద్ చేయి. నీ కుటుంబాన్ని నీ పిల్లలను చూసుకో. ఆ కుటుంబం ఆ నీళ్ళు ఎట్లా పెద్దగా అయిందో ఆలోచించు. నీ కుటుంబం ఎక్కడ ఉందో అని ఆలోచించు.